క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రుడనై, ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై, దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన మనము మాట్లాడుకున్నాం, రక్షణ అనేది శరీరాన్ని బట్టి కలిగేది కాదు, శరీర క్రియలను బట్టి కలిగేది కాదు అని మాట్లాడుకున్నాం. ఇవాళ 5వ వచనంలో రక్షణ అనేది మరొక 5 కారణాల వల్ల కూడా వచ్చేది కాదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. రక్షణ అనేది మరొక 5 కారణాలు ఉంటాయి ఈ 5వ వచనంలో. ఈ 5 కారణాలలో దేని వల్ల కూడా రక్షణ రాదు. అందుకే నేను వాటిని తీసి పెంటతో సమానముగా ఎంచుతున్నాను అంటాడు. అందులో భాగంగా ఇవాళ ఒక రెండిటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనంలో ఉన్న అంశాలను కొన్నిటిని మనము రెండిటిని ధ్యానం చేసుకుందాం. అందులో మొదటిగా 8వ రోజున సున్నతి పొంది తిని అన్నాడు. దీన్ని బట్టి రక్షణ అనేది ఆచారాలు ఆచరించుట ద్వారా వచ్చేది కాదు అని స్పష్టమవుతుంది. సున్నతి పొందటం అన్నది యూదుల యొక్క ఆచారం. 8వ దినమున వారు సున్నతి పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత కూడా 8వ రోజున ఆయన ధర్మశాస్త్ర నియమాల ప్రకారము సున్నతి పొందారు, పేరు పెట్టించుకున్నారు. ఇట్లన్నిటిని మనం చూస్తాం. దీన్ని ఆధారం చేసుకొని పౌలు భక్తుడు ఏమంటాడంటే, యూదులందరూ గర్వంగా, అదొక ప్రైడ్గా, గర్వకారణమైన ఒక అంశంగా చూస్తూ ఉంటారు సున్నతిని. అయితే నేను చెప్తున్నా, నేను కూడా సున్నతి పొందా, కానీ సున్నతి పొందుట రక్షణకు మార్గము కాదు. గలతీ సంఘం యొక్క సమస్య కూడా అదే. గలతీ సంఘంలో పౌలు భక్తుడు చూసిన సమస్య ఏంటి అంటే, రక్షణ పొందిన కొంతమంది యూదులు అన్యులలో కొంతమందిని రక్షణ పొందాక, బాప్తీసం పొందాక, లేదా రక్షణలోకి వచ్చాక, యేసుని విశ్వసించాక కూడా సున్నతి పొందాలని మళ్ళీ వాళ్ళని అనవసరమైన బోధ వాళ్ళకి చేస్తూ వచ్చారు. దీన్ని పౌలు తీవ్రంగా ఖండించాడు. రక్షణ పొందాక ఇక సున్నతితో పని లేదు. అందుకే రక్షణ అన్నది ఆచారాల వల్ల వచ్చేది కాదు. యూదుల యొక్క సున్నతి వలన, రోమా సంఘాల యొక్క రెగ్యులర్గా ఆరాధనలో పాల్గొనటం వలన రక్షణ రాదు. బాప్తీసాలు పొందుకోవటం వలన రక్షణ రాదు. బల్లారాధనలో పాల్గొనటం వలన రక్షణ కాదు. రక్షణ అన్నది విశ్వసించుట ద్వారా.
అలాగే రెండవ మాట కూడా అక్కడ ఒక మాట అంటాడు. నేను ఇశ్రాయేలీయులను అంటాడు. ఇశ్రాయేలీయులకి ఒక ప్రైడ్ ఉంటది. ఏంటంటే ఏర్పాటు చేయబడిన జనాంగము అని. దాన్ని ఒక గర్వంగా భావిస్తుంటారు. దాన్ని కూడా ఆధారం చేసుకొని పౌలు భక్తుడు ఏమంటాడంటే, రక్షణ అన్నది మీరు ఏ జాతిలో పుట్టారో అన్న దాన్ని బట్టి ఆధారపడదు అన్న మాటను ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అందుకే చాలాసార్లు పత్రికల్లో అంటాడు, యూదుడేమి అన్యుడేమి అందరికీ ఒకటే నియమం అని, అందరూ ఒకటే అని, అందరూ ప్రభువులో ఉన్నవారమని, ఇలాంటి మాటలు పౌలు ఎక్కువగా వాడినట్టుగా మనం చూస్తుంటాం. ప్రత్యేకించి ఎఫెసీ పత్రికలో కూడా పౌలు భక్తుడు మాట్లాడతాడు, అన్ని జనులు నడుచుకున్నట్లును మీరు ఇక మీదట నడుచుకోవద్దు అని చెప్తూ ఉంటాడు. సో అన్యులేమి యూదులేమి అందరూ ఒకటే, ఎలాంటి భేదం లేదు అన్న మాటలను పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు. ఇశ్రాయేలీలకేమో తాము ఇశ్రాయేలులో పుట్టాము అన్న ఫీలింగ్ ఉంటుంది. యేసు ప్రభు పౌలు భక్తుడేమో అట్లాంటి ఏమి ఉడకవో, మీరు ఇశ్రాయేలీల జాతిలో పుట్టినంత మాత్రాన రక్షణే వచ్చేది. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే అంటాడు, మేము అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకుంటారు, అంత లేదు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంది, మారు మనసు పొందితేనే అన్న మాటను ప్రస్తావన చేస్తాడు బాప్తిస్మిచ్చు యోహాన్. అలాగే రోమపత్రికలో కూడా అంటాడు, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయం నందును అధికమే. మొదటిది దేవోక్తులలో యూదులు పరమ చేయబడును, కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. సో యూదులు గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఎవరో ఎక్కువేం కాదు అన్నది పౌలు యొక్క ఉద్దేశం. సో ఈ రెండు మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి, రక్షణ అన్నది మనం ఇశ్రాయేలీల వంశంలో పుడితేనో, క్రైస్తవుల కుటుంబంలో పుడితేనో, ఆశగారు వాళ్ళ ఇంట్లో పుడితేనో రక్షణ వచ్చేది. రక్షణ అన్నది వ్యక్తిగతమైంది, అది విశ్వాసం ద్వారా కలుగుతుంది. మరి రెండు విషయాలను రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవెన్నో వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.